వెల్కమ్ టు కలగూరగంప. ఫైనల్లీ మన ఎల్బీ నగర్ స్టోర్ ఇనాగ్రేషన్ అనాలనా, ఓపెనింగ్ అనాలనా, లేదంటే ఇంకే ప్రారంభోత్సవం అనాలనా ఏందనేది తెలియదు, కానీ జరిగిపోయింది. ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా, ఎలాంటి రిబ్బన్ కటింగ్లు లేకుండా, కేవలం మీరు అడుగులు పెడితే చాలు అదే నా ఓపెనింగ్ అనే ఫీలింగ్ నాకు. జస్ట్ అంతకుముందు చేసే చిన్న దేవుడి పూజ తప్ప ఎలాంటి ఫార్మాలిటీస్ ఇంతవరకు ఎక్కడ కూడా మనం మెయింటైన్ చేయలేదు. ఈవెన్ మన వెబ్సైట్ ఆన్ చేసినప్పుడు కూడా ఏం చేయలేదన్నమాట. అంటే అంటారు కదా, ప్రేక్షక దేవుళ్ళు అన్నట్టుగా నాకు మీరే నా దేవుళ్ళు అనమాట, అది విషయం. సో ఇదేదో మిమ్మల్ని పొగడడానికో, అంటే మీ ముఖస్థుతి కొరకు నేను చెప్పట్లేదు. లిటరల్గా నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి చాలామంది అంటారనమాట, ఎవరన్నా పిలవచ్చు కదా సెలబ్రిటీని, లేదంటే ఏదన్నా ఒక మినిస్టర్ని పిలవచ్చు కదా, ఒక లోకల్ లీడర్ని పిలవచ్చు కదా, లేదంటే ఎనీబడి ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తులను పిలవచ్చు కదా అంటారు. కానీ అంటే వాళ్ళని తక్కువ చేసి చూడడము, వాళ్ళు తక్కువ అని నేను అనట్లేదు. బట్ నాకెందుకో మన వరకు మన పరిధిలో మనం ఉండడమే ఇష్టము. సేమ్ టైం ఏంటంటే మీకంటే ఎవరు నాకు ఎక్కువ కాదు అనిపిస్తుంది అబ్బా. నేను నమ్మే దేవుడు, ఆ తర్వాత మీరే అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కడ కూడా ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయలేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే అదే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషను, ఇల్లంతా పెళ్ళి అయిపోయి పలకరింపులకు వచ్చిపోయే చుట్టాలలాగా అయిపోయింది. అసలు ఎంత సందడి, ఏమి సందడి, అది ఏమి సంతోషం. 3 రోజుల్లో ఇట్లా 3 క్షణాలు గడిచిపోవడం అంటే ఏందనేది నేను లిటరల్గా చూస్తున్నా. అంటే మార్నింగ్ లేవడము, గబగబా తయారు కావడము, రావడము, డే అంతా స్పెండ్ చేయడం, డే అంతా ఎన్ని గంటలు నిలబడ్డా కూడా అలసట అనేది అంటే బాడీకి తెలిసింది. కాళ్ళు నొచ్చినాయి, అన్నీ జరిగినాయి, కానీ ఫేస్లో అలసట లేదు, ఫ్రెష్నెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. మనకు సంతోషంగా ఉంటే ఎట్లుంటుంది అట్లుందనమాట, అది సంగతి. సో చాలా బ్లెస్సింగ్స్ మీ నుంచి వచ్చినాయి. అంత ప్రేమ, నేనేంటో తెలీదు, అంటే నేను ఎవరినో అయినా సరే నేనేమిటో తెలీదు, ఇంటోళ్ళ కంటే ఎక్కువగా నా గురించి తెలిసి అంటే నా గురించి మీరు అనుకుంటున్నారు. అంటే శ్రీదేవి క్యారెక్టర్ ఇది, శ్రీదేవి ఈ టైంలో ఇట్లా మాట్లాడుతుంది, తప్పు చేస్తే ఇట్లుంటుంది, ఒప్పు చేస్తే ఇట్లుంటుంది, తన మనసుకి ఏం నచ్చితే ఏం చేస్తుంది అని లిటరల్గా అంటే నన్ను 100% అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది నాకు చాలాసార్లు కూడా. సో చాలామంది అంటుంటారు, నువ్వు కనిపించేంత సాఫ్ట్గా చాలా గడుసు, చాలా గయ్యాలి అని. లిటరల్గా నేను అదే. సో అంటే ఆ గడుసుదనం లేకపోతే కొన్నిట్లో రాణించలేము, కొన్ని పనులు చేయించలేము. ఎక్కడ గడుసుదనం ఉండాలి, ఎక్కడ ప్రేమ ఉండాలి, ఎక్కడ అఫెక్షన్ ఉండాలి అనేది చాలా క్లియర్ కట్గా నాకు తెలుసని మీకు తెలుసు అనుకుంటున్నా, ఓకేనా? సో ఆ బ్యూటీ అనేది అంటే ఒక్కొక్కరు వచ్చింది ఎక్స్ప్రెషన్ చేయడం కానీ, వాళ్ళు ఏడవడం కానీ, వాళ్ళ ఇన్స్పిరేషన్. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇన్స్పిరేషన్ తీసుకున్నాము, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యామనేది ఇట్స్ అమేజింగ్ వర్డ్ అది. అంటే ఎవరో గొప్ప వ్యక్తులు చూసి మనం ఇన్స్పైర్ అయ్యామని చెప్తాం, కానీ ఒక సాధారణ వ్యక్తిని నేను, సాధారణ అంటే మిడిల్ క్లాస్ ఉమెన్ మైండ్ సెట్ నాది. పనులు ఏదైనా సరే చేయాలి, ఎంతనన్నా కష్టపడాలనే మనస్తత్వం నాది. కానీ చాలా నార్మల్ పర్సన్ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది అంటే ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్గా. అంతకుమించి నేనేం చెప్పలేను. సో స్టోర్లో మళ్ళొకసారి తిరుగుతూ మాట్లాడుకుందామా, రండి. ఇందాక ఒక ఫ్యామిలీ వచ్చారు. సో ఇద్దరు రాగానే 2-3 పట్టుకొని మన మెటల్ ఉర్లీ ఉంది కదా, మీరు ఇంత పెద్దగా, ఇంత కలర్ఫుల్గా, ఇంత షైనీగా చూపిస్తుంటే 8,000 అనుకున్నాము, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పారు. సో మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు వీడియోలో, మీరు ఎందుకు చెప్పలేదు ఇది ఈ ప్రైజ్ అని ఎందుకు చెప్పలేదు అని వాళ్ళకి పెద్ద డౌట్ అనమాట. బట్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, నాకు తెలుసు అండి, అది నేను కనుక అట్లా అనౌన్స్ చేస్తే మెటీరియల్ అయిపోతుంది. సో ఇక్కడ స్టోర్ ఓపెన్ అయింది. సో కొత్త స్టోరు చూద్దామని వచ్చిన వాళ్ళకి, అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మెటీరియల్ దొరకదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక శాంపుల్ లాగానే తీసుకొచ్చినాం, అది కొంతమంది వెండర్స్ దగ్గరనే తీసుకొచ్చినాం. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి 1-2 దొరకాలనే ఉద్దేశంతో ప్రైజెస్ చెప్పలేదు.
ఐ నో దట్ నేను ప్రైజెస్ అంటూ చెప్తే ఒకరోజు కూడా ఈ మెటీరియల్ ఉండదు, ఒకరోజు కూడా ఈ మెటీరియల్ ఉండదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా. ఫస్ట్ డే నేను ఇక్కడికి వచ్చాను ఆల్మోస్ట్ 11:30కి వస్తా అని చెప్పి 12:30కి వచ్చాను. బట్ 12:30కి వచ్చే వరకు ఈ ర్యాక్లో ఉన్న ఏ వస్తువులు లేవు, కనీసం నేను చూద్దామంటే కూడా లేదు. చిన్న ఫోటో స్నాప్ కూడా లేదనమాట దానికి సంబంధించి. అందులో గీ పాట్స్ ఉన్నాయి అండ్ కాఫీ ఉన్నాయి, కాఫీ ఫిల్టర్స్ ఉన్నాయి, టిఫిన్ క్యారియర్స్, ఎస్పెషల్లీ బ్రాస్లో ఉన్న టిఫిన్ క్యారియర్స్ నేను చూద్దామంటే కూడా నాకు కనపడలా. జస్ట్ 12:30-1 మధ్యలో వచ్చాను ఫస్ట్ డేలో. ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ హాఫ్లో లేదంటే సెకండ్ హాఫ్లో కంప్లీట్ అయ్యే వరకు ఈ సెక్షన్లో ఉన్నటువంటి 30-40% ఆఫ్ ది మెటీరియల్ అంతా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ పోయిందనమాట. సెకండ్ డే వచ్చిన వాళ్ళకు చాలా మందికి నేను ఓపెనింగ్ కానీ అన్బాక్సింగ్ చేసిన వీడియోలు చూస్తుంటారు కదా, అన్బాక్సింగ్ చేసిన మెటీరియల్ ఏది కూడా మీకు అక్కడ డిస్ప్లేలో కనపడలేదు, ఆల్మోస్ట్ అయిపోయినాయి అది. సో దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయినా, సేమ్ టైం టెన్షన్ పడ్డా. ఎందుకంటే సెకండ్ డే థర్డ్ డే వచ్చిన వాళ్ళకు చూద్దామంటే కూడా ఏం కనపడదేమో, తిడతారేమో నన్ను. సో అనుకున్నా కానీ ఎవరేం తిట్టలేదు. ఇట్లా అయిపోయినాయండి, మళ్ళీ వస్తాయి, చాలా వెరైటీస్ వస్తాయి. బట్ యూనిక్ ఐటమ్ వస్తుంది. జనరల్గా ఇప్పుడు మన బేగం బజార్లోనో వేరే షాప్స్లోనో ఉండేటట్టు అన్నీ నింపేయను నేను ఏమన్నా కానీ. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒకసారి ఒక కొత్తదనం అనేది స్టోర్లో ఉండాలన్న నా ఫీలింగు. అండ్ ఈ సెక్షన్ మాత్రం చాలా నచ్చింది అందరికీ. అండ్ ఉల్లి సెక్షన్ చాలా నచ్చింది. అండ్ బ్రాంజ్ కుక్వేర్లా ఇంకా హ్యాపీగా లేరు అందరూ. అంటే హ్యాపీగా లేరు ఇన్ ద సెన్స్ మెటీరియల్ లేదని కోపం అనమాట, కొంచెం కోపం అది, ఓకేనా. అండ్ కాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయిందనమాట. అది ఏది కూడా అదొక జస్ట్ చిన్నగా చెప్తాను మీకు ఎగ్జాంపుల్. కాస్ట్ ఐరన్లో కడాయి కానీ రోటీ తవ్వ కానీ 12 ఇంచెస్ దోశ తవ్వ కానీ ఏవి కూడా 1000 రూపీస్ మించలేదు ప్రైజు. లిటరల్గా ఆ ప్రైస్లో ఎనీథింగ్ కాస్ట్ ఐరన్లో ఏది కూడా ఇప్పటివరకు 1000 రూపీస్ మించలేదనమాట. ఆల్మోస్ట్ మన దగ్గర 7-8 వెరైటీస్ నేను అన్బాక్సింగ్ వీడియోలో చూసుంటారు కదా, అది ఏది కూడా 1000 రూపాయలు మించలేదనమాట. అందులో హైయెస్ట్ ఒకటి 990 రూపీస్ ఎంతనో ఉంది. అదర్వైజ్ ఏది కూడా 600, 700, 800 ఈ రేంజ్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ ప్రైజ్ ఇవ్వగలిగినందుకు నేను అట్లా తలెగరేసుకుంటాను అనమాట ఒకసారి. అంటే అంత రోడ్కి వెళ్ళాను, అంత కష్టపడ్డాను, అట్లా తెచ్చానని ఫీల్ అయితే అంతే. చాలామంది కాస్ట్ ఐరన్ ఐటమ్స్ అడుగుతున్నారు, తీసుకొస్తానండి. చాలా వెరైటీస్ వస్తాయి ఈసారి. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం కడాయిలు ఒకటే వెరైటీ వచ్చినాయి, ఈసారి 7-8 సైజెస్ 7-8 వెరైటీస్ వస్తాయి మనకి. ఎందుకంటే డీప్గా కంపెనీస్కి వెళ్తున్నాం కాబట్టి ఫర్దర్గా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేయించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాస్ట్ ఐరన్లో నా విషయం ఏంటంటే లిడ్తో పాటు తీసుకోవడం. అది గ్లాస్ లిడ్ కానీ గ్లాస్ లిడ్డే బాగుంటుంది వాటికి. సో మార్కెట్లో 1-2 కంపెనీస్ ఉన్నాయి కానీ అవి హై రేంజ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. సో ఈ గ్లాస్ లిడ్ తెచ్చి కాస్ట్ ఐరన్ కుక్వేర్ మీద పెడితే ఆ కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకు కూడా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఎనీథింగ్ కడాయి పైన ఒక గ్లాస్ లిడ్ పెట్టినప్పుడు ఆ స్టీమ్ అనేది అందులోకి వచ్చి మాడకుండా తక్కువ ఆయిల్ తోటి మనం ఫ్రైలు చేసుకోవడానికి కానీ వండుకోవడానికి చాలా బాగుంటుంది. అది నా విష్. కస్టమైజ్ చేయించుకోవాలని కోరిక. చూద్దాం. అంటే ఒకవేళ వాళ్ళు కస్టమైజ్ వాళ్ళే చేయించి ఇవ్వలేకపోతే అక్కడ అది కొనుక్కొచ్చి ఇక్కడ అది కొనుక్కొచ్చి రెండింటిని కలిపి మనం పెట్టాము, ఓకేనా. అది యూనిక్ అయిపోతుంది అనమాట. ఇంకేంటి, చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకుంటాను, మీకు చాలా మెటీరియల్స్ తీసుకొస్తాను ప్రామిస్ చేస్తున్నాను. సేమ్ టైం మన గ్రాసరీ స్టోర్లో కూడా వెరైటీస్ చాలా వస్తాయి. అండ్ అందరూ అంటే మొన్న కలిసినప్పుడైతే చాలాసార్లు నేనే వాళ్ళకంటే ఎక్కువ ఎమోషనల్గా అయిపోయానేమో. ఒక ఇన్సిడెంట్ చెప్పాలా. ఒక అమ్మాయి వాళ్ళు 20 years యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు రిటర్న్ జస్ట్ మీ వీడియోస్ చూసి మేము రిటర్న్ వచ్చి పొలం కొనుక్కొని పొలంలో ఉన్నాను, లిటరల్గా కొన్ని ఆవులు పెంచుకుంటున్నాము, పండించుకుంటున్నాను, నా కూరగాయలు నేను తింటున్నాను. ఆ అమ్మాయి చెప్పినప్పుడు అయితే అంటే నిజంగా అంటే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా, ఇన్స్పిరేషన్ తీసుకునే ఇట్లాంటిది కూడా జరిగిందా. ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బెంగళూరులో ఒక ప్రొఫెసర్, గవర్నమెంట్ జాబ్ చేసిన ఒక ప్రొఫెసర్ కూడా లైఫ్ అంటే ఇది కాదనేసి గవర్నమెంట్ జాబ్కు రిజైన్ చేశారని నాకు కాల్ చేసి చెప్పారు. మొన్న మళ్ళీ ఆ న్యూస్ విన్నప్పుడు కూడా అట్లనే అనిపించింది. ఐ డోంట్ నో, అంటే మంచి ఇన్స్పిరేషనా కాదని నాకు కొంచెం భయం వేసింది అనమాట. అంటే ఇట్లా కంప్లీట్గా ఒక లైఫ్ చేంజింగ్ కూడా జరుగుతుంది, అది కొంచెం భయం కూడా ఉంది నాకు. సో హ్యాపీనెస్
గూగులు ఇంత నమ్ముతారు కదా నన్ను అని ఒక గూగుల్ ఉంది, నాకు భయం ఉంది, మీ నమ్మకాన్ని పోగొట్టుకుంటానేమో అని టెన్షన్ అనమాట అది. ఓకేనా? సో అది ఏది జరగకుండా ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండే, ఎప్పుడు మీతో ఇట్లనే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా, ఎప్పుడు తింగర వంటలు చేసుకుంటా, వచ్చిరా వంటలు చేసుకుంటా, ఇట్లనే మీతో ముచ్చట్లు చెప్పుకుంటా, అప్పుడప్పుడు దుకాణం పనులు కూడా చూసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ డే మనకి ఈవెన్ గ్రాసరీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఫుల్ ఆఫ్ ట్రక్ ఇక్కడికి దిగాల్సి వచ్చింది. సో నైట్ 10 తర్వాత వచ్చింది. ఎర్లీ మార్నింగ్ పిల్లలు వచ్చి అన్నీ అంటే సర్దుకున్నారు యాక్చువల్గా. టూ పెయిన్ఫుల్. పికిల్స్ అన్నీ స్టిల్ అవుట్ ఆఫ్ స్టాక్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, గుంటూరు పికిల్స్కి సంబంధించి అంటే వీడియోలో చెప్పొచ్చో నాకు తెలియదు కానీ గుంటూరు పికిల్స్ ఎప్పుడు కూడా కారం ఉప్పు సాలిడ్గా నిండుగా ఉంటాయి అనమాట, నోటి నిండుగా ఉంటాయి. భీమవరం పికిల్స్ వచ్చి అవన్నీ తక్కువ ఉండి కమ్మగా ఉంటాయి. ఈ రెండింటికి తేడా ఇది. సో మీకు ఏం కావాల్సింది అది మాత్రం కొనుక్కోండి, నన్ను తిట్టకండి. ఈ సందర్భంలో ఇంకొకటి చెప్పాలి, ఎవరైనా సరే జాబ్ హోల్డర్స్ కానీ బయట వర్క్స్ మీద వచ్చిన వాళ్ళు కానీ డైరెక్ట్ ఇక్కడ పర్చేసింగ్కి వచ్చిన వాళ్ళు మీకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అండ్ ఎస్పెషల్లీ లేడీస్ కొరకు వాష్రూమ్ ఫెసిలిటీ ఇన్సైడ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ కస్టమర్స్ అది. ఓకేనా? ఇది కోకోనట్ ఆయిల్ తాగడానికి మార్నింగ్ అది ఉందంట. ఇది ఉన్నంత వరకు ఇదే వాడండి, పచ్చి కొబ్బరిది. ఇదేంటంటే అసలు స్మెల్ అలాంటిది ఏమి ఉండదు. ఇది కొంచెం మనకు ఎండు కొబ్బరి కదా, ఆ ఎండు కొబ్బరి స్మెల్ కొంచెం అనిపిస్తుంది. అంటే అదే ఏమంటారు, ఫ్యాట్ ఇది కావడానికి అన్నారు. ఇదే నడుస్తుంది థైరాయిడ్కు ఎన్ని రెండు సెట్ అవుతాయి. లేదండి ఇదే ఉంటుంది. సో ఇదన్నమాట. ఫైనల్గా మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రేమ ఈ అభిమానం ఇట్లనే కొనసాగాలి. అండ్ అంటే ఇది మీరు ఎంత కాలం కొనసాగితే అంతమందికి మీరు అన్నం పెడుతున్నట్టు. అంటే చాలామంది మేమేం చేయట్లేదు, మేము కొనుక్కొని తింటున్నామంటారని కాదండి. ఇలాంటి స్టోర్స్ బోల్డ్ ఉన్నాయి, ఇలాంటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కెట్ అంతా నిండిపోయి ఉంది. అయినా సరే అందరినీ కాదని కలగూరగంపకు వచ్చి మీరు దూరము భారము లెక్క చేయకుండా మీరు కొంటున్నారంటే మాత్రం అది అంటే థ్యాంక్స్ అనేవాడు చాలా చిన్నది. మీకు ఎట్లాంటి నేనేమి ఇవ్వలేను, రుణం కూడా తీర్చుకోలేను. ఈ రుణం ఇట్లానే కొనసాగాను మన ఇద్దరికి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.